uh, how did the process go on? Can you please let us? Having such a biggest hero like పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బిగ్గెస్ట్ పవర్ స్టార్ మనతో ఉండి ఎక్కడో ఆ పాటలు లేని ఎలా తేవాలి అనేది మాకు డైరెక్టర్ గారికి త్రివిక్రమ్ గారికి వీ హ్యాడ్ దట్ పాయింట్, వీ హ్యాడ్ దట్ థింగ్ హౌ టు గెట్ దిస్ సాంగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా ఆర్గానిక్ ఫిల్మ్ అది. ఒక కొండల లోపలే ఉండాలి మ్యూజిక్. ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద ఫారెస్ట్, ఇట్ షుడ్ నాట్ గో, అది బయట రాకూడదు ఆ పాట. ఇట్ షుడ్ నాట్ హ్యావ్, అంటే పాటకి మేకప్ లేదు. సో మేకప్ లేకుండా ఒక ఆర్గానిక్ గా ఒక ఫిల్మ్ అనమాట. సో ఎవరికి ఎక్కువ మేకప్ కూడా లేదు. సో ఆ ఫీల్ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ విత్ మ్యూజిక్ ఆల్సో. ఈ మ్యూజిక్ లో కూడా ఐ షుడ్ నాట్ హ్యావ్ దట్ ఆ మేకప్ ఉండకూడదు అనమాట. దేర్ షుడ్ నాట్ బి ఎనీ దట్ జింగ్లీ స్టఫ్ ఆన్ ద థింగ్. అంటే షైనింగ్ ఉండకూడదు. సేమ్ టైం ఒక ఫారెస్ట్ నుంచి వచ్చే మ్యూజిక్ ఎలా ఉండాలి. సో ఐ స్టార్ట్ విత్ డైరెక్టర్. అంటే మేము లాక్డౌన్ ఫుల్ గా చాలా పనిచేసాం. సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ వద్ద చాలా మీ అండ్ త్రివిక్రమ్ గారు వి వర్క్ సో హార్డ్ టు గెట్ దిస్ మ్యూజిక్ అవుట్. దాని తర్వాత 5-6 months కూర్చున్నాం, చాలా చేసాం మ్యూజిక్. అంటే దాదాపు ఒక 13-14 గ్రూవ్స్ చేసుకున్నాం, చాలా సాంగ్స్ చేసుకున్నాం, ఐడియాస్ చేసుకున్నాం చాలా. బట్ ఏ ట్యూన్ గా అంత ఇష్టమైందయ్యా, భీమ్లా నాయక్, దాని తర్వాత లాలా భీమ్లా, దాని తర్వాత all the songs, then that Adavi Talli పాట. So all the songs we finished, completed in 3 days. 3 రోజుల్లో అయిపోయింది. అంటే దాదాపు 6-7 months గా కూర్చున్నా అవ్వలేదు, బట్ 3 రోజుల్లో 3 పాటలు అయిపోయింది. సో దట్ కేమ్ అవుట్ రియల్లీ లైక్ వావ్. ఒక సినిమాకి పట్టేసుకున్నాం, సూపర్ పట్టేసుకున్నాం. సో దాని తర్వాత ఐ సా దట్ పోస్టర్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు షో, దీంట్లో బ్యాడ్జ్ భీమ్లా నాయక్. నేను సార్ ఇదే నా టైటిల్ అన్నాను. సార్ ఇంకేం అనుకోవట్లేదు సార్, మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. అందరూ హోల్ టీమ్ ఫుల్ గా ఎక్సైట్ అయిపోయారు, భీమ్లా నాయక్ పెడతామని. సో భీమ్లా నాయక్ చేసిన వెంటనే ఇంకా భీమ్లా నాయక్ అని ఒక గురువు ఒకటి చేసి, జనరలీ మీ అండ్ త్రివిక్రమ్ గారు వి వోంట్ హ్యావ్ కంపోజింగ్ ఒక టైమ్, ఇక్కడ కూర్చుందాం ఈ రోజు ఇక్కడ పని చేద్దాం, స్ట్రిక్ట్ గా అలా ఉండదు. సో ఆల్ ద సాంగ్స్ ఆఫ్ భీమ్లా నాయక్ వాస్ కంపోజ్డ్ ఇన్ డ్రైవ్ ఓన్లీ, కార్ డ్రైవ్ లోనే చేసాం అనమాట. సో ఆయన ప్యాడ్ పెట్టుకుని రాస్తూ, నేను ఐఫోన్ లోంచి ఐ వాస్ ప్లేయింగ్ మై మెయిల్ లో గ్రూవ్, ఐ వాస్ ప్లేయింగ్ ఇన్ ద బ్లూటూత్. సో ఆ గ్రూవ్ వింటూ ఆయన రాసేసి నేను వెంటనే ట్యూన్ చేయడం. సో ఫ్రమ్ అల్యూమినియం ఫ్యాక్టరీ టు త్రివిక్రమ్ గారి ఇంటికి వచ్చే లోపల వి కంప్లీటెడ్ ఆల్ ద సాంగ్స్ లైక్ దట్. లైక్ 5-6 days ఆఫ్ జర్నీ వి కంప్లీటెడ్ ఆల్ ద సాంగ్స్. వావ్, గ్రేట్. ఇంకొక సాంగ్ కూడా అందరికి చెప్తున్నాను సార్, విత్ యువర్ పర్మిషన్, ఒక సూపర్ సాంగ్ రాబోతోంది భీమ్లా నాయక్ లో. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆ సాంగ్. ఇట్స్ అ గుడ్ మళ్ళీ మాస్ అనుకో, దీనికైనా మాస్ కరెక్ట్ గా చేసేసాం. ఇట్స్ నాట్ అ మాస్ సాంగ్, ఇట్స్ అ very good song. It's a very, it'll be like a very lullaby type, and it'll go with the film very nice. Yeah.